మహేష్ బాబు, ప్రీతి జింత జంటగా నటించిన రాజకుమారుడు ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహేష్ బాబు పరిచయం మక్కల్లేని పేరు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తనదైన మార్క్తో సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు. హీరోగా ఆయన నటించిన తొలి సినిమా రాజకుమారుడు 25 వసంతాలు పూర్తి చేసుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా జూలై 30, 1999 విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. మహేష్, ప్రీతి జింత కెమిస్ట్రీ, రాఘవేంద్రరావు టేకింగ్, మణిశర్మ పాటలు సినిమాను విజయ పదంలో నడిపించాయి. మహేష్ బాబు తన తండ్రి కృష్ణతో కలిసి అనేక చిత్రాల్లో బాల నటుడిగా అలరించాడు. నీడ మొదలుకొని 9 సినిమాల్లో నటించాడు. 1990లో వచ్చిన బాలచంద్రుడు తరువాత మహేష్ చదువుపై దృష్టి పెట్టడంతో మళ్ళీ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలో యమలీల కథను ఎస్వి కృష్ణారెడ్డి వినిపించాడు. కృష్ణకు కూడా నచ్చడంతో 2-3 ఏళ్ళు ఆగమని చెప్పాడు. అయితే ఆలస్యం అవుతూ ఉండటంతో ఆలీ హీరోగా ఆ మూవీ రావడం, సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. మహేష్ బాబుని హీరోగా వెండి తెరకు పరిచయం చేద్దామనుకున్న కృష్ణ వరుసగా కథలు వినడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చింది. సామాన్య కథను సైతం తన టేకింగ్తో అద్భుతంగా మార్చగల దర్శకుడు రాఘవేంద్రరావు కృష్ణకు కూడా మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్ తొలి సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. పద్మాలయ బ్యానర్పై అనేక విజయవంతమైన సినిమాలను కృష్ణ నిర్మించాడు. అయితే మహేష్ తొలి సినిమాని నిర్మించే బాధ్యతను వైజయంతి మూవీస్కు అప్పగించాడు. ఎందుకంటే దర్శకుడు విజన్, కథకు కావాల్సిన రిచ్నెస్ కోసం ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేసే సంస్థ వైజయంతి మూవీస్. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్నివ్వడం గమనార్హం. జూలై 30, 1999న 78 ప్రింట్లతో 116 స్క్రీన్లలో రాజకుమారుడు విడుదలైంది. నెమ్మదిగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ సినిమాతోనే మహేష్కు ప్రిన్స్ అనే ట్యాగ్ ఇచ్చారు. మహేష్ బాబు నటన, కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇంకా ప్రీతి జింత అందాలు, మణిశర్మ సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. కథానాయకుడిగా తొలి సినిమాతోనే మహేష్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. 44 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్లో దాదాపు 10 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. హిందీలో ప్రిన్స్ నెంబర్ 1, తమిళ్లో కాదల్ వెన్నెలా పేరుతో రీమేక్ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా నంది అవార్డు లభించింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా శ్రీనివాసరావు అవార్డు తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక చిలిపి సన్నివేశం జరిగింది. అదేంటంటే దర్శకుడు రాఘవేంద్రరావును చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలవడం మహేష్కు అలవాటు. సినిమా షూటింగ్ సమయంలోనూ అలాగే పిలిచేవారంట. ఇంకా ఈ సినిమాలో ప్రీతి జింతాతో ఒక ముద్దు సన్నివేశం లాంటిది ప్లాన్ చేశారు. రాఘవేంద్రరావు ఒక కూల్ డ్రింక్ బాటిల్లో తీసుకొచ్చి అందులో ఒక స్ట్రా వేసి ప్రీతి జింతాకు ఇచ్చారు. ఆమె తాగిన తరువాత ఆ స్ట్రాతోనే మహేష్ తాగాలంటూ సన్నివేశాన్ని మహేష్కు చెప్పారు. ఇది వినగానే నేను చేయను మామయ్య, కావాలని నువ్వు చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహేష్ ఓ సందర్భంలో ఈ విషయాన్ని చెప్తూ తెగ నవ్వేశారు రాఘవేంద్రరావు.